కృష్ణా జిల్లా పామర్రు మాది. అమ్మ అంజమ్మ, నాన్న సుబ్బారెడ్డి. పుట్టింది 1920లో. మాది ఎగువ మధ్య తరగతి కుటుంబం. నాకు తమ్ముడు ఉన్నాడు, పేరు వెంకటరెడ్డి. ఉపాధ్యాయుల అభిమానం మధ్య 5వ తరగతి దాటాను. హై స్కూల్లో చేర్పించమని టీచర్లు ఇచ్చిన సలహా ప్రకారం నాన్న నన్ను హై స్కూలుకు పంపించాడు. ఇంటి దగ్గర సంగీతం నేర్చుకుంటూ త్యాగరాజ కీర్తనలు, రామాయణ గాథలు ఆలపించేదాన్ని. నా కంఠ శ్రావ్యతకు నాన్న పరవశించిపోయేవారు. మురిపెంగా మిత్రులకు వినిపించమనేవారు. బళ్ళో కూడా నన్నే ప్రార్థనా గీతాన్ని పాడమని కోరేవారు ఉపాధ్యాయులు. అవి జాతీయోద్యమ రోజులు. అమ్మ స్వతంత్రాభిలాషతో రాట్నంపై నూలు వడికేది. అమ్మకు వరుసకు మేనమామ అయిన తమ్మారెడ్డి నాగిరెడ్డి గారు జాతీయోద్యమంలో చురుగ్గా పాల్గొనేవారు. లా చదువుతూ మానేసి త్రివర్ణ పతాకాన్ని చేపట్టారు. ఈయనతోటి, ఇతర సంఘ సంస్కరణాభిలాషులతోటి మా కుటుంబానికి స్నేహబంధాలుండేవి. ఉడతా దేశభక్తి. నాకు 10 ఏళ్ళు అనుకుంటా. 1932లో గాంధీ గారు మా ఊరొచ్చారు. భోగరాజు పట్టాభ సీతారామయ్య గారు, కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారు ఆయన వెంటే ఉన్నారు. వారు బందరు వెళుతూ మా పామర్రు ముంగిట ఆగారు. నాగిరెడ్డి గారు గాంధీ గారిని వేదిక మీదకి ఆహ్వానించాడు. అప్పుడే బడి నుంచి వచ్చిన నేను, శ్రీలంక అక్కడ బారులు తీరడం చూశాను. వారంతా ఒంటి మీద తమ నగలను ఒలిచి బాపూజీకి భగవంతుడికిచ్చినట్లు ఇవ్వడం నన్ను ఉత్తేజపరిచింది. ఉద్వేగంతో నా ఒంటి మీద సులువుగా వచ్చే ఆభరణాలన్నిటినీ తీసి నా చిన్ని చేతులతో మహాత్ముని దోసిలిలో పెట్టాను. వేదిక దిగుతున్న నన్ను అక్కడున్న పెద్దలంతా వింతగా చూశారు. దేశభక్తి రాళ్ళువి కమ్మంటూ నన్ను ఆశీర్వదించినట్లున్నాయి వారి చూపులు. వందే మాతరం పాడుకుంటూ ఎగురుకుంటూ ఇంటికొచ్చాను. అమ్మ కేక వేసింది. దేశానికి స్వాతంత్ర సంగతేమో గాని నీకొచ్చేసిందే, పెద్దవాళ్ళకి చెప్పకుండా స్వేచ్ఛగా బంగారు నగలను ఇచ్చేసి భయం లేకుండా ఇంటికొస్తావా అంటూ కన్నెర్ర చేసింది. మనకు లేని ఔదార్యం మన బిడ్డకు వచ్చినందుకు ఆనందపడక కోప్పడతావా అంటూ మహాత్ముడు దేశభక్తిలాగే దేశభక్తిని భావించి, ఆయన మహాత్ముడు దైవభక్తిలాగే దేశభక్తిని భావించి ఆయనకిచ్చేసిందిలే అంటూ నాన్న నన్ను వెనకేసుకొచ్చారు.